ఇక మహారాష్ట్రలో ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ సర్కారు మీద ఒక కొత్త వివాదం అయితే ఎలుగులకు వచ్చింది అయ్యా. ప్లాటినం జూబ్లీ సమావేశాన్ని అయితే ఒకటి ఏర్పాటు చేసింది. ఇక బొంబాయిలో విధాన భవన్ కాంప్లెక్స్ లో 2 రోజుల పాటు అయ్యే ఈ కార్యక్రమానికి లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా సార్ స్టార్ట్ చేసిండు. ఇక ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా దాదాపు 600 మంది పెద్ద అతిథులు అయితే హాజరు పడ్డారు. ఇక ఈ ముచ్చట్లల్లో అతిథులకు విలాసవంతమైనటువంటి భువను వడ్డియాలని చెప్పి హోటల్లో వెండి ప్లేట్లల్లో పెద్ద ఖర్చు మొత్తంలో వడ్డన చేసిల్లయ్యా బువ్వను. ఇక ఈ ఫోటోలు బయటకు వచ్చుడుతోని వివాదానికి దారితీసింది. అతిథులు ఒక్కొక్కరికి 550 చొప్పున కిరాయికి తీసుకున్నామని చెప్పి వెండి డిన్నర్ పల్లెంలలో 5000 విలువైన భోజనాన్ని అడ్డించినామని చెప్పి మహారాష్ట్ర కాంగ్రెస్ ఆరోపణ చేస్తున్నది. ఇక ఈ సందర్భంగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. ఇటువంటి టైంలలో గింత ఖర్చు పెట్టి ఎండి పల్లెంలలో అతిథులకు వడ్డించుడంటే అబ్బా ఎందుకు చెయ్యాలి ఈ పనులు? రాష్ట్రం అవతల పాలైతుంటే మీరు ఎండి పల్లెంలలో బువ్వ తింటారా? విలాసమైన విందును పెట్టుకుంటారా? దీనికోసానికని చెప్పి దగ్గర 27 లక్షల రూపాయలను ఖర్చు చేస్తారా? ఇదంతా ఉదా ఖర్చే కదా అని ప్రశ్నలు వేసుకుంటూ వచ్చింది. అసలు ఈ కాంగ్రెస్ వాళ్ళకు పని పాట ఏం లేదు. మేము ఎండి పల్లెలలో తిన్నామని చెప్పి చెప్తున్నారు కదా, అసలు అవి వెండి పల్లెలే కాదు, వెండి పూతతోని చేసిన ప్లేట్లు ఆయన మీకు దండం పెడితే పూత పోసిన ఎండి ప్లేట్లల్లా మేము బువ్వ తింటే దాని ఎండి పల్లెలని 5000 ఖర్చు అయ్యిందని 27 లక్షల ఖర్చు పెట్టినామని గిసొంటి గుడ్డగాల్చి ముఖం మీదేసే మాటలు బంధు పెట్టుండయ్యా కాంగ్రెస్ లీడర్లారా అని చెప్పి గట్టిగానే బీజేపీ లీడర్లు కూడా కౌంటర్లు కామెంట్లు ఎత్తున్నారు.